వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బీజేపీ నాయకులు మురళీ యాదవ్ ప్రెస్ మీట్. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బడ్జెట్ కేటాయించకుండా, రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ బడ్జెట్ కేటాయించకుండా ఎక్కడి నుంచి డబ్బులు చేయాలి, ఎక్కడి నుంచి ఏది అమ్మాలని చూస్తూ ఉన్నది. కానీ ప్రధానమంత్రి గారు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతున్నదో అది ఖరీఫ్ రబీ పంటలకు సమయానుకూలంగా వేస్తున్నదో, ఫర్టిలైజర్ మీద కూడా సబ్సిడీ ప్రకటిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఎన్నుకోన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిండు. ఆయన శ్రీధర్తో నోరిపితే ఎంతమంది నాయకులు బయటకు వస్తారో కూడా తెలుసు. కాబట్టి ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా తప్పు చేస్తే కటకటాలకు పోవాల్సిందే. అది ఎవరు కాపాడరు. ఇవాళ ఇంకా చాలా విషయాలు చాలామంది నాయకులు చేసినవి ఉన్నాయి. భూ కుంభకోణాలు కానీ అవి కానీ అవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. శ్రీధర్ శెట్టి చేసినా, ఇంకో పార్టీ నాయకుడు చేసినా తప్పే. కాబట్టి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకుల ప్రోత్సాహంతో చేసిన దానికి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. ఆ విషయానికి వస్తే శ్రీధర్ గుప్తా మాట్లాడినప్పుడు ఏం చెప్తాడో కూడా తెలియదు. విశ్వ బ్రహ్మాండంలో 17,000 కోట్ల రూపాయలు 17 సెప్టెంబర్ 4 చేసిందో ఈ నియోజకవర్గానికి కూడా 1000 మంది చొప్పున, ఒక నియోజకవర్గానికి 1000 మంది చొప్పున మొత్తం ఏదైతే తెలంగాణలో 114 కాన్స్టిట్యూన్సీలో 14,000 మందికి కూడా చేయడం జరిగింది. ఆ 17,000 కోట్లలో లబ్ధి పొందుతారని చెప్పి విశ్వకర్మ యోజన 18 రకాల విశ్వకర్మ యోజన 17,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం జరగబోయే 22 తారీఖు నాడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి నర్సాపూర్ ప్రజలు పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొనాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మనము చిరకాల కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక అయోధ్య నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మనం విజయవంతం చేద్దామని తెలియజేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అభద్రతా భావంలోకి వచ్చి, ప్రెస్టేషన్లకు వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. దశాబ్ద పాటు తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ పక్కకు పెట్టి, నిజమైన ఉద్యమకారులను పక్కకు పెట్టి ఒక కుటుంబ పాలన వేసింది. అదందరూ ప్రజలు గమనించారు. ఇవాళ మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ చేసిన మంత్రి హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ఓడించడానికి 2 జాతీయ పార్టీలు ఒకటే ఓడిస్తారంటూ. జాతీయ పార్టీలు ఓడియాల్సిన అవసరం లేదు కేసీఆర్ను. టీఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లేరని మీరే బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. ఎక్కడ కూడా మొదటిసారి ఉద్యమంలో ఇచ్చిన హామీలను కూడా ఏమీ నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఏ విషయంలో కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ను ఈ ప్రాంత ప్రజలే ఓడిస్తారు. ఆల్రెడీ ఓడించారు కూడా. మీ మాయ మాటలు, మీ మోసపూరితమైన మాటలు, ఎన్నికల ముందు ఏం మాట్లాడతారో, ఎన్నికలు అయినాక ఏం మాట్లాడతారో మీరు చెప్పిన సామెతనే ఓడ దాటిన దాకా ఓడమల్లప్ప, ఓడ దాటిన తర్వాత ఓడమల్లప్ప అని మాట్లాడే మాటలు ప్రజలు మీకు గురువు చేసేది. మళ్ళీ అలా తొందరలోనే దోతారు. కేసీఆర్ గారు కాళేశ్వరం, మీరు చేసిన భూ కుంభకోణాలే ప్రజలన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా 2 పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నా, ఇంకే పార్టీ పెట్టుకున్నా, ఇంకే కార్యక్రమాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రెస్టేషన్లో అధికారం కోల్పోయిందన్న ఉద్దేశంతో
కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదేదో పత్రికలలో మాట్లాడుతారు. ఇవాళ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఒక్క కుంభకోణం లేకుండా ఏ అవినీతికి దూరంగా వస్తూ ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలిచే పరిస్థితులు తీసుకొస్తుంది. ఎవరు చూసినా, ఎవరు మాట్లాడినా, గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని అంటున్నారు. ఎందుకు అంటున్నారో చెప్పాలి. ఈ దేశ రక్షణ కానీ, ఇవాళ నేషనల్ హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవాళ నేరుగా అభివృద్ధి జరిగినాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి రోడ్లన్నీ కూడా ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక మీరే అంటున్నారు కదా, రెండు జాతీయ పార్టీలు ఒకటే ఓడగొడతానని. మీ పార్టీని ఓడగొట్టడానికి మీ పార్టీ సర్పంచులు సార్, సర్పంచ్ల ఉసురు ముడతారు. ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక. ఇవాళ మళ్ళా సర్పంచుల బిల్లులు కొట్లాడి ఇప్పిస్తామంటారు. మీరు అధికారంలో ఉన్నాడు, గడ్డి తిన్నారా? ఎందుకు ఇయ్యలేదు సర్పంచ్లు? మీ పార్టీ సర్పంచ్లు కదా, వర్కులు చేసేది కదా, అప్పుల పాలైంది కదా. ఆ సర్పంచులు కదా ఆ బీఆర్ఎస్ పార్టీని, ఆ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను పొందడానికి అంటున్నాం. ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తే, ఇవాళ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది మీ మీదనే పడతాను, గుర్తు చేసుకోమని చెప్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలకు వచ్చి ఏం ముఖం పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లో ఓటు అడుగుతారో కూడా చెప్పాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు, ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసిరు, ఈ రాష్ట్రాన్ని దివాల్కోర్ రాష్ట్రంగా చేసి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మేము ఇచ్చేస్తాం సర్పంచ్లం, ఇవాళ ఆటో డ్రైవర్లను లేకపోతే ఇంకోరినో ముందు పెట్టుకొని సర్పంచ్లను ముందు పెట్టుకొని భోజనం చేస్తారు కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మర్చిపోయి అహంకారంతో చేస్తే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. శాఖ వాళ్ళ కుటుంబంలోనే ఉంటే, కేటీఆర్కి ఉంటే ఒక్క మున్సిపాలిటీ కూడా డబ్బులు రాక, చేసిన పనులకు బిల్లులు రాక రకరకాలుగా కాంట్రాక్టర్లు నష్టపోయారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంట్రాక్టర్లు ఎంత నష్టపోయారో, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, కట్టిన కాంట్రాక్టర్లు కానీ, మున్సిపాలిటీలో పనిచేసిన కాంట్రాక్టర్లు కానీ బిల్లు రాదు. ఇలా మున్సిపల్ చైర్మన్ విషయానికి వస్తే అవిశ్వాసం పెట్టి మేము రాజీనామా చేసినాం. 29 తారీఖున ఎన్నికలు జరుగుతాయి. మేము రాజీనామా చేస్తే ఒక మైనార్టీ సోదరుడు చైర్మన్ అయ్యాడు, సంతోషం. చాలా రోజుల తర్వాత నర్సాపూర్లో ఒక మైనార్టీ సోదరుడికి అవకాశం వచ్చింది. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారా, తెచ్చుకుంటారా, వాళ్ళ పార్టీకి ముస్లింల మీద ఏం కృతజ్ఞత ఉందో, విధేయత ఉందో వాళ్ళ పార్టీకి వదిలిపెడతాం. మేము మాత్రం తప్పకుండా అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ప్రజాసేవలో మా కౌన్సిలర్లు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఏ పనున్నా, ఏ సమస్య, ప్రజల సమస్య ఉన్నా ప్రజల పక్షాన్ని తప్పకుండా పోరాటం చేస్తారు.